పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు మోసం చేస్తూనే వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జయంత్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించారని మార్కాపురంలో రైతు సంఘ నాయకులు నిరసన చేపట్టారు. పశ్చిమ ప్రకాశ ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లను ఎలక్షన్స్ లో వాడుకుంటున్నారని తప్ప ఈ ప్రాంతాన్ని చేసింది ఏమీ లేదని అన్నారు. పండ్ల తోటల అభివృద్ధికి, పండ్ల తోటల పెంపకానికి అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా, ఇక్కడ నీటి వనరులు అనేటువంటి పెరగకుండా ఈ ప్రాంతాన్ని నువ్వు ఎలా అభివృద్ధి చేస్తావు, అలాగే రాష్ట్రంలో ఆర్థికంగా హార్టికల్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్తావని చెప్పి మేము రైతు సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రభుత్వం నిర్ణయించినటువంటి అంశాలు ముందుకు వెళ్లాలన్నా కూడా పశ్చిమ ప్రాంతం 24 మండలాలు ఉన్నటువంటి వెలుగొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రకాశం అభివృద్ధి అయితేనే తప్ప ప్రకాశం జిల్లా అభివృద్ధి కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాదు. అలాగే 24 మండలాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది రాత్రి గ్రామాల్లో తిరుగుతూ ఉంటే రైతులు చెప్తున్నారు, అయ్యా మేము బీడు పెట్టేశాం, పంటలు పండటల్లా, గిట్టుబాటు కాటల్లా, బోర్లు వేస్తే నీళ్లు లేవు, 4 బోర్లు వేసాం, 5 బోర్లు వేసాం, నీళ్లు రావట్లేదు, లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోతా ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. కాబట్టి వ్యవసాయం మానుకుంటా ఉన్నాము, తట్టాబుట్టా నెత్తనేసుకొని ఇతర ప్రాంతాలకు వలస కూలీలుగా రైతులు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో పాలకవర్గాలు కల్పిస్తా ఉన్నాయనంటే ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. కాబట్టి మిత్రులారా, మనం కోరుతా ఉన్నది ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే, 2000 కోట్ల రూపాయలు ఈ వెనుకబడిన ప్రాంతానికి కేటాయించి 2.5 లక్షల కోట్ల బడ్జెట్ నీది, 2000 కోట్లు కేటాయించలేవా? ఎన్నికల్లో నువ్వు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేవా? అందువల్ల ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి. అలాగే జలయజ్ఞంలో భాగంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రాజెక్టులు మొదలుపెట్టారు, అవి అసంపూర్తిగా ఉన్నాయి. మేము రైతు సంఘంగా మొదటగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని మొదట పూర్తి చేయాలి. మొదటి ప్రాధాన్యతగా ఆ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేసి ముందు ఆ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వండి. తర్వాత మీరు 80,000 కోట్లు పెడతారో, 1,00,000 కోట్లు పెడతారో, బనకచెర్లకు ఇస్తారో, లేకపోతే మద్రాసుకు నీళ్ళు ఇస్తారో మేము అభ్యంతరం పెట్టడం మంచిదే, ఇవ్వండి. కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ప్రాధాన్యత క్రమంలో ముందు విడుదల చేసి వాటిని పూర్తి చేసి ఆ విధంగా నీళ్లు ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు ఎన్నిసార్లు మనం అబద్ధం చెప్పినా, పశ్చిమ ప్రాంతంలో ప్రజల పాపం వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళు ఏమీ చేయలేరు. మనం అబద్ధం ఆడుతూ పోతున్నాం, 30 సంవత్సరాల నుంచి వాళ్ళు భరిస్తా పోతా ఉన్నారు. అబద్ధం చెప్పినప్పుడల్లా అంతకుముందు టీడీపీని గెలిపించారు, వైసీపీ అబద్ధం చెప్తే వైసీపీని గెలిపించారు, మరలా ఇప్పుడు టీడీపీ చెప్పింది టీడీపీని గెలిపించారు. ఎన్నిసార్లు అబద్ధం ఆడినా అబద్ధాన్ని పశ్చిమ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పి ఈ పాలక వర్గాలు అనుకుంటూ ఉన్నాయి. పశ్చిమ ప్రాంత ప్రజల అమాయకులు కారు. ఈ రోజున రైతు సంఘాలు ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకు అండగా ఉన్నాయి. ఈ బడ్జెట్లో కనుక 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించకపోతే ఆర్ఆర్ ప్యాకేజీ కింద 11 గ్రామాల ప్రజలకి 1008 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించకపోతే మేము గ్రామాన తిరిగి ఈ ప్రాంత ప్రజల యొక్క రోషాన్ని, పౌరుషాన్ని పశ్చిమ ప్రాంత ప్రజలు తెలకైనటువంటి వాళ్ళు కారు. ఏ రోజు కూడా మనం చెప్పేటువంటి అబద్ధాలని నమ్మరు, ఎప్పటికైనా తిరుగుబడతారు అని చెప్పేటువంటి చేసి ఆ విధంగా రైతులను సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కార్యక్రమాన్ని తీసుకునేటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అట్లాగే 18 సంవత్సరాలు ఆయనాడో ప్రకటించారు, 3 తరాలు గడిచిపోయిన ఈ ప్రాజెక్టులో ఇప్పుడు 4వ తరం వచ్చింది. మరి 18 సంవత్సరాలు అని అంటే వాళ్ళు అక్కడ గ్రామాల్లోనే ఉన్నారు. దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజు అయితే నువ్వు అక్కడి నుంచి ప్రజల్ని తరలిస్తావో ఆ రోజుని కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొచ్చి ఆ విధంగా నువ్వు బయటకు పంపించాల్సిన అవసరం ఉంది. రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు,
అక్కడ మరుగుదొడ్లు లేవు, కనీసం అక్కడ పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే ఎకరం భూమి కొనేటువంటి దిక్కు లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి స్థితిలో ఆ 11 గ్రామాలని ప్రజలు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఉసురు తగలక మానదు. ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ముందుకొచ్చి పోరాటం చేసి ఇప్పుడు అనుకుంటా ఉన్నారు, అయ్యా ఏం